ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎలా ఇండస్ట్రీ మణికంఠకి ఒక కిస్ చేయి. అలాంటి సలహాకి వస్తే మాత్రం మీ గోయింగ్ ఇన్ టు ద షో, ఆ షోకి వెళ్ళే ముందు మాత్రం చాలా మంది అన్నారు వద్దు అనా, నేను ట్రై చేస్తున్నప్పుడు వద్దు అనా, రాదు, ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, యూ కాంట్ డూ ఇట్, యూ విల్ సస్టైన్ ఓన్లీ ఫర్ 1 week. ఫస్ట్ ఒక 2 times 3 times మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడలేదు యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం వాళ్ళు కూర్చునేటప్పుడు కావాలని వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు కూర్చొని కింద పెన్ పెడతారు. రాక్షసి. షబీనా నీ హ్యాండ్ ఇక్కడ లిక్ చేయి. నేను చేయించుకో. నో దట్స్ ఎ డేర్. మరి ఇప్పుడు మా ఇద్దరు కలిపేద్దాం చూస్తున్నావు ఇద్దరు. నేను స్ట్రైట్ రా. అరే ఆ పిల్ల చెమట ఉప్పు ఉంటుంది. అరే ఎక్కడెక్కడో చేతులు పెట్టాను రా. అరే ఎక్కడెక్కడో చేతులు పెట్టాను రా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బాగా చేస్తుందిరా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో మన షోలో మనతో పాటు ఉన్నది ఎవరో తెలుసా? జడలో పెట్టుకుంటారు జడగంట. లెట్స్ వెల్కమ్ మణికంఠ. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా నవ్వితే నీది ఇంట్రడక్షన్ చెప్పు. ఓ సారీ అంటే పెద్ద ఏం లేదు కదా చెప్పడానికి అని చెప్పేసి అది కూడా కరెక్ట్ కదా సార్. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నాది షటప్. స్కూల్లో చదువుకున్నాం చరిత్ర, ఇప్పుడు మనతో పాటు ఉంది పవిత్ర. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మై షో షబీనా టాక్స్. షబీనా టాక్స్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎలా ఉన్నారు? నేను సూపర్ హ్యాపీ. సో మీకు మీ లైఫ్లో మీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పడానికి కార్ గేర్స్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు? కార్ గేర్స్ కార్ లేదు కదా మరి ఇక్కడ. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా న్యూట్రల్ గేర్ లో ఉంది. న్యూట్రల్. నీది? నాది రివర్స్ లో ఉంది. ఎక్కడ వెళ్ళి ఎవరిని గుర్తిస్తున్నా తెలియదు. ఓకే, సో నీది న్యూట్రల్ లో, నీది రివర్స్ గేర్ లో ఉంది. ఫిఫ్త్ గేర్ 6th గేర్ అని చెప్తారేమో అనుకున్నాను. 6th గేర్ కూడా ఉంటుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు? నాది ఆటోమేటిక్ గేర్లు లేవు, సో ఇప్పుడు కారే లేదు. పెట్టే ఒకటి ఉన్న దాన్ని. ఓకే యా, ఇది మన షో ఎట్లా అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎలా ఇండస్ట్రీ, ఎవరి కోసం పుట్టావు, ఎందుకోసం పుట్టావు లాగా కాకుండా జనరల్ గా ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ అనమాట. నార్మల్ అడుగుతా, పెద్ద లైఫ్ గురించి సంబంధించిన ఏముండవు, నార్మల్ ఉంటాయి ఫన్నీ. ఓకేనా? యా నీకు లేదేమో నాకుంది. చెప్పు. డన్. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన స్కూల్ పుట్టినప్పటి నుంచి స్కూల్ దగ్గర నుంచి ఏం లేదన్నా. అదే అంటున్నా, నీ హిస్టరీకి సంబంధించి కాదు ఇది, నీ పర్సనాలిటీకి సంబంధించి. ఓకేనా? సో స్కూల్లో నువ్వు చేసిన ఫన్నీ థింగ్ ఏంటి? చాలానే ఉన్నాయి. ఆటగాడు చెవిలో బల్పం దూర్చా ఒకడికి. యూకేజీలో అనుకుంటా, చెవిలో బల్పం దూర్చా. వాడు రెండు తెల్లగా ఉంటావు, ఏం తింటావు, రైట్ ఉంటావు, నేను కూడా తెల్లగా అవుతారా అంటే నేను అన్నా లేదు, ఇప్పుడు తింటే అయ్యే ఛాన్సెస్ లేవు, నీకు చాలా తక్కువ ఉన్నాయి, ఒక పని చేయి, నువ్వు బల్పం చెవిలో పెట్టుకుంటే కనుక ఫాస్ట్గా పొద్దున్న వచ్చేసరికి తెల్లగా అవుతావు నువ్వు అంటే నేను పెట్టుకుంటా అంటే లేదు బ్లెస్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. యా. సో
కొంచెం దూరం జరగవా? ఓకే చెప్పండి. సారీ ఎస్, నేను ఫ్లో పోయింది సార్, నేను చెప్పాను. ప్లీజ్ ప్లీజ్. అసలు నాకు చిన్న డౌట్, అసలు మా ఇద్దరు కాంబినేషన్ ఎందుకు తీసుకోవాలనిపించింది చెప్పు అర్జెంట్గా. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. నువ్వు అంటే నేను ఇంటర్వ్యూ చేసిన అందుకే, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. మీరు చెప్పండి సార్, బలపం అన్నారు ఏదో. బలపం చెవులో పెట్టాను అన్నమాట, వాడికి తెల్లగా అవుతాడని చెప్పి పెట్టి కొంచెం పెట్టి ఇరగొట్టేసేదాన్ని. అది ఇరుక్కుంది. ఇరుక్కున్నది వాడు అన్నాడు. వాడు అనగానే ఇంకా లాస్ట్ మా ప్రిన్సిపల్ మేడం వచ్చి ఒక షార్ట్ ఇచ్చింది, ఒక బైర్ ఇచ్చింది, సెట్ అయ్యా. ఓకే, నువ్వు చేసిన ఫన్నీ థింగ్ ఏంటి స్కూల్లో? ఫనీ థింగ్ అంటే ఇప్పటికిప్పుడు చిన్నప్పుడు అసలు స్కూల్కి వెళ్ళావా? నాకు డౌట్. ఇప్పుడు కూడా వెళ్తాను స్కూల్కి నేను. అయితే నమ్మొచ్చులే. అయితే నమ్మొచ్చు. సో చిన్నప్పుడు నేను చాలా ఫనీ థింగ్ ఏంటంటే నా లైఫ్లో ఎవరైనా నాకు నచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ ఒక 2 times 3 times మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడలేదు యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం వాళ్ళు కూర్చునేటప్పుడు కావాలని వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు కూర్చొని కింద పెన్ పెడతారు. రాక్షసి. సో వీడు కూడా ఇంత చేస్తున్నాడు, పెడతా అనుకున్నాను కానీ ఎందుకు సర్లే ఫ్యూచర్ ఉంది కదా అని చెప్పి వదిలేసారు. ఓకే, సో ఫన్నీ థింగ్స్ ఆ 2 అయిపోయినాయి అనమాట. మీరు స్కూల్కి లేట్గా వెళ్ళుంటారు కదా, సో లేట్గా వెళ్ళినప్పుడు రీజన్ ఏం చెప్పుంటారు? బేసికల్ నేను పోకీమాన్ చూస్తుండే అన్నమాట. నేను పోకీమాన్ పికాచు అది పోకీమాన్ పోకీమాన్ చూస్తాను. అది కరెక్ట్గా 8 o'clock ఫినిష్ అయ్యేది. 8:15 సెకండ్ బెల్, 8 o'clock ఫస్ట్ బెల్ మిస్ అయినా పర్లేదు, సెకండ్ బెల్ కైనా వెళ్దాం, రీచ్ అయిదాం అని ఒక మోటోతో ఉంటుండే అన్నమాట. అది తింటూ అది తింటుండే మ్యాగీ తినుకుంటూ పోకీమాన్ చూసేసరికి టైం అయిపోయేది. స్కూల్ ఎవ్రీడే లేటే. ఏం చెప్పేవాడు రీజన్? పోకీమాన్ చూస్తున్నా చెప్పేవాడిని. కొట్టేవాళ్ళు కదా? ఏమనకపోతుండే, ఫస్ట్ ర్యాంకే కదా. సో చలో అందరు జాబ్. అప్పటి నుంచి మేనేజబుల్ అనమాట. ట్రాన్స్పరెంట్ అప్పటి నుంచి అది. పవిత్ర, నువ్వు లేట్ వెళ్ళినప్పుడు ఏం రీజన్ చెప్పావు స్కూల్లో? నేను నాకు తెలిసి జీవితంలో ఎప్పుడు పవిత్ర లేటే స్కూల్, ఎందుకంటే షూటింగ్ కానీ ఇప్పుడు ఈ స్టిల్ ఈ ఇంటర్వ్యూ లేట్ అవడానికి కూడా నైట్ పడుకోకపోయినా షూట్ కి 6 o'clock అంత సినిమా లేదులే. స్టిల్ ఈ ఇంటర్వ్యూ కూడా లేటే, సినిమాకి కూడా లేటే. సో ఎప్పుడు స్కూల్లో కూడా లేటే ఉంటావు కాబట్టి ఈ పంచలు వద్దులే కానీ రీజన్ సాతగానే వాళ్ళే చెప్తారు పంచలు. చెప్పు, ఇది ఎక్కడ చూసినట్టుంది, ఇది నాది రా దొబ్బేసింది, ఇది నా దగ్గర బిల్డప్ కొడుతుంది, నాదని మర్చిపోయా. అది చూడు అసలు, ఇంకా మళ్ళీ కాన్ఫిడెంట్ గా నాది ఇది అంట. రీజన్ చెప్పు, ఏం చెప్పుంటావు? బేసిక్గా నేను చిన్నప్పుడు స్కూల్కి లేట్గా వెళ్ళినప్పుడు నేను చెప్పేదాన్ని కొంచెం ఇంట్లో వర్క్స్ అవన్నీ నేనే చూసుకోవాలి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజ్ మీ, కావాలని నాది నీదని టచ్ చేయకు, అడ్వాంటేజ్ తీసుకుంటే చెప్తాను నీ దగ్గర తీసుకోవాలి. సో ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అని నేనే చూసుకోవాలి కాబట్టి ఇంట్లో పని చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. సో నేను వాళ్ళకి చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు. సరే పవి ఇట్స్ ఓకే, నువ్వు ఎవ్రీ టైం నువ్వు అలాగే లేట్గా రా అని చెప్పారు. సో అప్పటి నుంచి అలా నేను కొనసాగించేదాన్ని. సో చిన్నప్పటి నుంచి బాధ్యతలు ఎక్కువ అంటావు? బాధ్యతలు ఎక్కువ, బరువు బాధ్యతలు ఎక్కువ వల్లే కొంచెం హైట్ తక్కువ. ఓకే, సడన్గా ఇట్లా దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఒక వరం కోరుకోరా అంటే ఏం కోరుకుంటావు? మరి నేను ఫస్ట్ నా లైఫ్ నుంచి తీసేసి కోరుకుంటున్నాను. పవిత్ర, నీ అంత స్పాంటనిటీ మాకు లేదమ్మా. స్పాంటనిటీ అంటారు దాన్ని. ఎక్కడ ఏ చిన్నది దొరికినా కూడా పంచేద్దామని చూస్తూ ఉంటది. పనికిరాని పంచది. వాట్ ఎవర్, నువ్వు చెప్పు. దేవుడు ప్రత్యక్షం అయితే నేను తీసేస్తాడంట. నిజంగా తీసేస్తున్నాను. వెరీ గుడ్. ఎందుకు తీసేయాలనుకుంటున్నావు పవిత్రని? పనికి మళ్ళీ పంచలేస్తుంటది, ఎందుకు మనకు వచ్చిన పెంట. ఓకే, చెప్పు చెప్పు. అది నిజమే అనుకో. నువ్వు ఎన్ని చేసినా చూడలేదా మేము? నువ్వు చెప్పు, దేవుడు ప్రత్యక్షం అయితే ఏం వరం కోరుకుంటావు? నాకు హైట్, కలర్ ఈ రెండు ఇమ్మని చెప్పేసి కోరుకుంటా. మంచి హార్ట్ ఇచ్చాడు జాల్మచ్చనికు. కానీ ఈ మాట చూపిద్దామని చెప్పేసి ఇలా చేస్తాను. పెద్ద ప్లానింగే. సరే, మీ ఇద్దరిని ఒక ఐలాండ్ లో వదిలేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి ఉండదు, మీ ఇద్దరే ఉన్నారు ఐలాండ్ లో, అప్పుడు ఏం చేస్తారు ఐలాండ్ లో? ఫస్ట్ దీన్ని వంట చేయమని చెప్తా, తింటాను. తర్వాత నెక్స్ట్ ఏదైనా ఆలోచిస్తాను. నాకన్నా టేస్ట్ ఉంది, సో ఐ డోంట్ బీ విత్ హిమ్ దేర్, సో ఐ హావ్ అదర్ ఆప్షన్స్. ఏం తక్కువ? మణికంఠకి ఏం తక్కువ? చాలా ఎక్కువ, అందుకే
సో సరే అయితే ఆప్షన్స్ అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఐలాండ్లో చిక్కుకుపోవాలి ఒకరితో అంటే ఎవరితో చిక్కుకుంటావు? అల్లు అర్జున్తో చిక్కుపోతాను. ఫస్ట్ అల్లు అర్జున్ నీతో ఉండాలి కదా. హలో మాకంటూ మేము మాట్లాడుకుంటాం, తర్వాత చిక్కుకుపోయి మేము మాట్లాడుకుంటాం, మా సెట్ చేసుకుంటావా అక్కడ వెళ్ళిన తర్వాత? మనకంట నువ్వు ఎవరితో చిక్కుకుంటావు, ఎవరితో చిక్కోవాలి? ఎవడొద్దు, నేను ఒక్కడే చాలు. చాలా చిక్కుపోయాడు కదా ఇంకెందుకు. ఒక్కడిని ఇనఫ్. అంతేనా? హ్యాపీ సింగిల్. నార్మల్ ఆఫ్ కెమెరా అయితే వీడే ఎన్ని చెప్తాడు రా వీడు. కాదు మామూలుగా అయితే ఎన్ఎఫ్ అంటాడు, ఆఫ్ కెమెరా ఏమో స్పిన్ ఆఫ్ అంటాడు. స్పిన్ ఆఫ్ కాదు, నాట్ ఇనఫ్ అంటాడు. ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. దీన్ని మిడిలో కూర్చోబెట్టింది మనం ఏమనుకున్నాము, దీన్ని రోజు చేద్దాం మిడిలో కూర్చోబెట్టి అన్నావా, మళ్ళీ ఇప్పుడు ఏంది మాట మారుస్తున్నావు? కానీ అట్లా ఫ్లోలో అవన్నీ పట్టించుకోవద్దు, ఓకేనా? రెడీ? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బానే అసలు అది క్వశ్చన్లా చారి గారు, అవి క్వశ్చన్లా అసలు బానే. నీకు ఒక సూపర్ పవర్ ఉంది, ఆ సూపర్ పవర్తో నువ్వు ఏదైనా చేయొచ్చు అంటే ఏం చేస్తావు? అదే మాయమైపోయి సూపర్ పవర్ తీసుకుంటా. మాయమైపోతావా? నీకు బతకాలని లేదా ఏంటి? ఉంది, మాయమైపోయి ఎక్కడ కావాలంటే అక్కడ దూరొచ్చు కదా. బాగా మారవను ఇంకా మానవా మారను మానను. సూపర్ పవర్ వస్తే నువ్వేం చేస్తావు పవిత్ర? నేను ఫస్ట్ సూపర్ పవర్ వస్తే సేమ్ ఇలాగే మాయమైపోవడానికి చూస్తాను. అంటే వీడు చేసే పనులు కాదు, నేనేంటంటే లైక్ ఈ క్యాబ్ ఖర్చులు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోద్ది కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి పుస్తకం ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవ్వడం అంటే ఇది నాకు అర్థం కావట్లేదు. ఇందాక నుంచి ఎకనామికల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాట్ ఎకనామికల్, బట్ ఐ డోంట్ నో ఎకనామికల్ వాట్ ఈస్ ఇట్. దానికి పాపం ఆ వర్డ్ తెలీదు, అంత పెద్ద బ్లేమ్ చేస్తే అది. బ్లేమ్ అంటే గుర్తొచ్చింది, నువ్వు తెలిసి ఒకళ్ళ మీద బ్లేమ్ వేసి దాన్ని రుద్దావా ఎవరి మీదైనా? చాలా సార్లు చేశాను. ఏం బ్లేమ్ చేసావు? అంటే చేసిన తర్వాత చాలా సార్లు చేశాను. ఓకే చేయలేదండి, చేయలేదు సార్. ఐ జస్ట్ బీన్ మై సెల్ఫ్ అంతే. ఫ్యామిలీలో అంతే. ఫ్యామిలీలోనా? ఒకళ్ళని బ్లేమ్ చేసేసి నీదే తప్పు అని వేసావా? చిన్నప్పటి నుంచి అంతే, లైక్ బిస్కెట్ తినే దగ్గర, లైక్ ఎవ్రీవేర్ కొంచెం దట్ కైండ్ ఆఫ్. ఇది కూడా బ్లేమ్, ఇది నాది. పవిత్ర అయితే పవిత్ర అడగక్కర్లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఎప్పుడు బ్లేమ్ ఇస్తారని పెట్టొచ్చు పేరు. నేను చెప్తాను, షబీనా ఎంత బ్లేమ్ చేస్తుంది, అంత సినిమా లేదు. మనం చెప్పింది కూడా అసలు వినదు, అది ఏదంటే ఎందుకంటే సేమ్ టు యూ, నువ్వు చేసేది అదే. మనకంట నువ్వు చెప్పు, ఇది బ్లేమ్ చేసేదా లేదా? కాస్ట్లీ అది దొబ్బేసింది, ఫస్ట్ అది ఇచ్చేస్తే నేను సెట్ అవుతాను. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. అదంటే ఇచ్చేరా అదే. ముందు ఎంత అడ్వాంటేజ్ తీసుకుని నీకు అర్థం కావట్లేదు. ఐ హావ్ బ్రైట్ ఫ్యూచర్, డోంట్ టచ్ మీ. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇంకో క్వశ్చన్, నీ లైఫ్లో నువ్వు చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి? అయ్యో పవిత్ర చాలా అందంగా ఉంటుంది చెప్పడమే నా అబద్ధం. ఎప్పుడు చెప్పదానికి? నేను ఎప్పుడు ఏం లేదు. అంటే నిజమేంటి, అందంగా ఉంటారనే కదా. ఇది ఆలోచించాల్సిన విషయమే చారి గారు, నాకు అర్థం కాదు. లేదు కానీ ముందుకు కదా. నువ్వు చెప్పు అబద్ధం. బేసిక్గా ఐ డోంట్ నో అబద్ధం అంటే ఏంటో నాకు తెలియదు. బేసిక్గా ఈ ఎక్స్ట్రాలు వద్దు, ఇప్పుడే రెడీ రా, వచ్చేసేయరా. మొత్తం సెట్ రెడీ వచ్చేసి ఇప్పటికిప్పుడు చెప్పింది. నేను చెప్పిన అబద్ధం ఏంటి అంటే, పవిత్ర చెప్పిందంటే అందులో నిజం ఎక్కడుందో వెతుక్కోవాలి నాకు తెలిసి. ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, ఈ క్యాండిడేట్ తో పాటు ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్ కూడా అంతే. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, ఇది కూడా 5 minutes లో వస్తాడు, రాడు. నువ్వు కూడా అంతే కదా, దారిలో అన్ని పనులు చూసుకొని వస్తూ ఉంటాడు, అంతేనా? తెలియదు. డైలీ స్నానం చేస్తారా మీరు? మీరు చేశారా ఈరోజు? ఇది సిగ్గులేంది. ఒక కస్తూరి సీరియల్ షూటింగ్ లో అప్పుడు స్నానం చేసి వచ్చావా అని అంటే, లేదు బ్రో 2 days అయిపోయిన తర్వాత చూస్తా అంతే. అండ్ షీ ఈజ్ ఆస్కింగ్ మీ దట్ క్వశ్చన్. స్నానం అంటే గుర్తొచ్చింది, బేసిక్గా మనం స్నానం చేసి రెడీ బయటకు వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో తెలియదు, కానీ స్నానం చేయకుండా రెడీ అయితే ఎంత ఫ్రెష్గా ఉంటుంది తెలుసా. ఇప్పుడు స్నానం చేయకుండా వచ్చాయండి, బాగుందని ఇందాక నుంచి వాసన వస్తుంది, ఎక్కడి నుంచా అనుకున్నా. నిజంగా గాయస్, మీరు స్నానం చేయకుండా రెడీ అవ్వండి, మనకి నిజంగా ఆ డే ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది, అది బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అంటే స్నానం చేయలేదన్నమాట. వద్దులే అబ్బా హగ్గులు, నువ్వు వద్దంటున్నావా? హగ్ స్టార్
కెమెరా ఉంది కాబట్టి బతికిపోయారు మీరంతా. నాకు ఎప్పటి నుంచో బ్రో నువ్వు బిగ్ బాస్ నుంచి రాగానే నాకు ఒక్క క్వశ్చన్, నెక్స్ట్ బూతులు మాట్లాడావా బిగ్ బాస్ లో ఎప్పుడైనా? మాట్లాడలేదు. నార్మల్ గా నువ్వు జనరల్ లైఫ్ లో మాట్లాడతావా లేకపోతే అక్కడ కంట్రోల్ చేసుకున్నావా? లేదు, నీకు తెలుసుగా నేను మాట్లాడిన ఇప్పుడు. నువ్వు జంతువులా మారాలంటే ఏ జంతువులా మారుతావు? బర్డ్. ఎందుకు? ఎగరొచ్చా? ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి పోవచ్చు కదా. ఎగరడాలు ఎగిరిపోవడాలు ఇవన్నీ బాగా ఎంత బాగుంది. పవిత్ర నువ్వు? నేను ఇఫ్ ఇన్ కేస్ ఐ గాట్ సమ్ బర్డ్ అంటే బర్డ్ కాదు, ఏ జంతువులా మారుతావు? ఎనీ యానిమల్. కుందేలా మారాలనుకుంటున్నాను. ఎందుకు? నువ్వు కూర వండుకొని తింటావని? కాదు, అది ఎక్కువ క్యారెట్స్ తింటూ ఉంటుంది, కొంచెం హెల్దీగా మెయింటైన్ చేస్తుంది బాడీ అంతా. సో నేనైతే కుందేలా మారాలి. మనిషిగా ఉన్నా కూడా క్యారెట్స్ తినొచ్చే. అవునా? ఇది తెలియక నేను ఎప్పుడు ఆర్డర్ చేసుకోలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రతిరోజు డైట్ ఉంటుంది కదా, ప్రతిరోజు కెమెరాకి చెప్పాలి, ప్రతిరోజు డైట్ ఉంటుంది. ఇది ప్రతిరోజు ఇంటి ముందుకు వస్తుంది, వాడు కాలింగ్ బెల్ కొట్టి 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 అంటే ఏం అవ్వదు అని చెప్తా. ప్రతిరోజు డస్ట్బిన్ లోకి వెళ్ళడం తప్ప తినడమే ఉండదు. Excuse me, don't tell like that. Oh yeah. It's my food, my dish. మీ అమ్మమ్మ పేరేంటి? భవాని. మీ తాతయ్య పేరు? ఇదేంటి అమ్మమ్మ తాతయ్య పేరు అడుగుతుంది? అంటే మిగతా వాళ్ళందరూ పేరు చెప్పు. కృష్ణమోహన్ రావు. మీ ముత్తాత పేరు? చెప్పరా, మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది పబ్లిక్ లో. లెట్ మీ రీథింక్ కదా, ఏదో కూడా చెప్పేసేయండి. ఏదో ఒకటి ఎట్లా చెప్తాను, వేరే వాళ్ళు మా తాతని తీసుకోబడ్డా ముత్తాతని. వేరే వాళ్ళు తెలీదండి. ముత్తాత పేరు తెలీదా? బ్రేకింగ్ న్యూస్, మణికంఠకి వాళ్ళ ముత్తాత పేరు తెలీదు. పవిత్ర ఏడవట్లేదు, నవ్వుతున్నాను. నేనా? మా ఎవరి పేరు చెప్పాలి? మీ ముత్తాత పేరు చెప్పు. ముత్తాత పేరు కిషోర్. అంత పాష్ పేరు అరే ఆంటీకి ఫోన్ చేసి నేను అడుగుతా, మీ ముత్తాత పేరు రాంగ్ అవ్వాలి నీ పని చెప్తా. కిషోర్. ఇంకెవరి పేరు కావాలి? ఇంటి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. లేదు, అప్పుడు అంత పబ్లిక్ అవ్వలేదు. మ్యారీడ్, సో అందుకని హి డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్స్. నిజమేనా? ఆంటీని అడుగుతా నిజంగా. కిషోర్. అప్పట్లో ముత్తాత పేర్లు అంత కిషోర్ అలా సుబ్బయ్య అలా ఉంటాయేమో కదా. వీళ్ళ రెండో తాత పేరు మాత్రం పెంటయ్య. అమ్మమ్మ పేరు చెప్పనా? చెప్పు. ఏ కాలమ్మ? కాదు, అంటారు సృజన. సారీ, అమ్మమ్మ పేరు ఎంత ఆలోచించారు. ఈ సాంగ్ వచ్చింది. మా ఆడియో క్లిప్ మా తాతది మా అవ్వదే. హలో సృజన, తిన్నావారా? ఏమైందిరా, నన్ను వదిలేస్తున్నావా? ఓ నైస్ సాంగ్. సృజన తిన్నావారా? మీ మూడో అమ్మ పేరు అనిత కదా? అనిత. మీ తాత పేరు? మా తాత పేరు ఏం లేదు, నాకే తెలీదు. కాదు, వద్దు సీను. మీ తాత పేరు? మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. మేము కూడా ఇలా చెప్తా. పవిత్ర, మణికంఠ గురించి ఒక సీక్రెట్ చెప్పు. ఒకటి రెండు చాలా ఉన్నాయి. ఒకటి చెప్పు చాలు నాకు. స్టార్టింగ్ నుంచి బెదిరిస్తున్నాడు. రెడీనా? ఏం క్వశ్చన్స్ అడుగుతాం? ఓకే రెడీనా? నేను కరెక్ట్గా నీకు 30 minutes ఇస్తున్నా. 30 minutesలో అయిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. సీక్రెట్ కదా అని ఒక నిజం చెప్తా. చెప్పు. బేసిక్ గా మేమందరం మనందరం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏంటి కొద్దిసేపు అయినా మన జోన్ వేరేలా మారిపోద్ది. లైక్ మనం ప్రొఫెషనల్గా ఉంటాం, పక్కకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఫన్నీగా ఉంటాం. కానీ అలా కాదు, ప్రతి క్షణం ఎలా సంపాదించాలి, ఎలా పైకి ఎదగాలి, ఎంత ప్రొఫెషనాలిటీ అంటే నిజంగా వీడు ఇంకా కొద్ది రోజుల్లో పెద్ద హీరో అయిపోతాడు, మనం దేగను కూడా దేగడు అని చెప్పేసి అంత ఆలోచనలోకి వెళ్ళిపోతాను నేను. నిజమే, నాకు కూడా అనిపించింది ఆ ఫీలింగ్. అందుకే ఆ స్టేజ్కి వచ్చాడు వాడు. అంత ఆలోచించడం వల్లే బిగ్ బాస్ వెళ్ళి తక్కువ టైంలో అనొచ్చు కదా. నేర్చుకోండి తక్కువ టైంలో నిజంగా
ఆ ఆలోచన ఉండడం వల్ల అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండడం వల్ల కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంట్రా వీడు నవ్వునివ్వట్లేదు, ఏం చేయనివ్వట్లేదు అనిపిస్తుంది. అంటే హీస్ వెరీ గుడ్. పవిత్ర గురించి ఒక సీక్రెట్ చెప్పాలని నువ్వేం చెప్తావు? పవిత్ర బయటికి కనిపించే పవిత్ర వేరు, చాలా సెన్సిటివ్ అమ్మాయి నన్ను అడిగితే. షీ లవ్స్ లిప్స్టిక్ అండ్ మా సాంగ్లు ఎక్కువ వింటది. ఎమోషనల్ పర్సన్, ఏడుస్తుంది బాగా, క్రై బేబీ ఓకే. యాక్చువల్లీ నువ్వు కూడా అంతే కదా, బిగ్ బాస్ లో చాలా ఏడ్చావు. బికాస్ ఐ మిస్డ్ యూ ఆల్. ఎవరి పేర్లో తీసి ఏడ్చావు? ఎందుకు చెప్పలేదురా? మీ పేర్లు చెప్పాను లైవ్ లో, మాకు రాలేదు, మాకేమి, మేము చాలా సార్లు చూసాం. ఇలా ఉండేసి ఎవరి పేర్లో చెప్పి ఏడ్చావు. ఉచిత సలహా, బ్యాడ్ సలహా ఏంటి? ఇస్తేనే ఉంటారు, చెవి నుంచి విని చెవి నుంచి వదిలేస్తా అంతే. అరే చెప్పు కదా ఏంటో అది. అంటే వీడేంట్రా నాకు ఇంత వరస్ట్గా ఇచ్చాడు సార్, బొక్కలేదు మాకు. నాకు ఉన్నదే కొంతమంది, ఆ కొంతమంది ఎవడిస్తాడు నాకు. అంటే లైక్ ఎలా అంటే నీకు ఇండస్ట్రీకి వెళ్ళాలనిపిస్తుంది అనుకో, నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే మంచి పొజిషన్కి వెళ్తావు అనుకో, అరే ఇండస్ట్రీ ఎందుకురా వేస్ట్ రా అని అలాగా. లేకపోతే మూవీస్ చేద్దాం అనుకున్నావు అనుకో, మూవీస్ ఎందుకురా సీరియల్సే బెస్ట్ అని అలాగా. యా కాంట్ డూ ఇట్, యూ విల్ సస్టైన్ ఓన్లీ ఫర్ 1 week అలా అన్నారు. బట్ ఐ డిడ్ ఇట్ అండ్ దోస్ పీపుల్ ఓన్లీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి యూ డిడ్ ఇట్ గ్రేట్ అని చెప్పి. షుగర్ కోటింగ్ చేస్తున్నారా? యా ఉన్నాయి బట్ చెప్పను. చేసాక చెప్పు, గౌతమ్కి థ్యాంక్స్ చేసాక హౌస్లో గౌతమ్కి లైఫ్ ఇచ్చావు చెప్పు. అది అలా ఫీల్ అవ్వట్లేదు వాడు, ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వదు. అవును, నేను ఎప్పటి నుంచి అడగదాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అరే తన ప్లేస్ లో నేను ఉండాల్సి ఉండేవాడిని కదా అని చెప్పేసి? ఇక్కడ యాంకర్ నేనా నువ్వా? అనిపించలేదు, ఒక రిగ్రెట్ కూడా లేదు. కానీ మొన్న ఫినాలే ఎప్పుడు అనిపించింది, కొంచెం హెల్త్ బాగుండుంటే కనుక, బాగుంటుంటే కనుక టాప్ 2 హ్యాండ్స్ లో నాది కూడా ఇట్లా పట్టుకుని. నేను యాంకర్ ఇక్కడ. అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుంటే చాలేదా? పెద్దగా ఇది కష్టపడాల్సిన కంటెంట్ ఏం లేదు, మనం ఇట్లా వేసుకోవాలి మెల్లో యాంకర్ అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇలానే ఉంటుంది షో మంది. సో గైస్, ఇప్పుడు మన ఈ చిన్న షోలో ట్రూత్ ఆర్ డేర్ సెగ్మెంట్ అనమాట. ట్రూత్ ఆర్ డేర్ అడుగుతాను నేను, ఓకేనా? రెడీ? సో ట్రూత్ ఆర్ డేర్ నీకు ఫస్ట్ నేనేనా? లేడీస్ ఫస్ట్ తిన్నాడు, బాయ్స్ ఫస్ట్. రెండిట్లో ఒకటి పట్టుకో, నువ్వే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. క్వశ్చన్ వచ్చేసి, నువ్వు డేట్ చేసిన వాళ్ళల్లో ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారా? నో, ఒక్కరు కూడా లేరు. ఓకే పవిత్ర, ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఓకే, ఇప్పుడు మణికంఠకి ఒక కిస్ చేయి చేతి మీద. పర్లేదు, బుగ్గేనా? ఓకే పట్టుకోకే అంట. పెట్టు. డేర్ ఏంటి? నేను ఫస్ట్ ఓకే అనలేదు కదా, డేర్ చేయాల్సిందే. ఆడ మార్చుకోవచ్చా? మార్చుకోవడానికి లేదు, హ్యాండ్ మీదే కదా. అబ్బాయి మార్చుకోవచ్చు. అబ్బాయి వాడికి బుక్ మీద కావాలంటే సైజ్ చేస్తున్నాడు. ఎట్లా అడుగుతాను పవిత్ర? డూ ఇట్. టైం అవుతుంది పవిత్ర, నాకు మళ్ళీ వేరే షూట్ ఉంది. బేసిక్గా నేను అట్లా పరాయి అబ్బాయిలు అలా ఎప్పుడు అలా చేయను. సరే, ఐ విల్ గివ్ హిమ్ టు ప్లెయిన్ కిస్. ఎలా? ఇలానా? బొక్క అది ఎవరైనా చేస్తారు, అది వద్దులు. కానీ నాకు అది పెద్ద కరువులో ఉన్నట్టున్నాడు. సరే. నో. అరే షబీనా, ఫస్ట్ ఎపిసోడ్ రా, బాధపడుతుంది. చేయరాదు, నువ్వు బాధపడుతున్నావు కదా షబీనా? అవును, చాలా బాధపడుతున్నా, చాలా బాధపడుతున్నా. పవిత్ర చేయి. పవిత్ర చేతి మీద చేసుకుంది, దాని చేతి మీద. పర్లేదు, అట్లనే దగ్గరకు వచ్చింది కదా చాలు. ట్రూత్ అంటే ఏరా చెప్పు. ట్రూత్. ట్రూతా? యాంకరింగ్ ఎప్పుడు చేస్తావు? పవిత్ర రోస్ట్ చేద్దాం అనుకున్నావా? నేను ఆల్రెడీ రోస్ట్ అయి ఉన్నా. డైలాగ్ ఎప్పుడు కరెక్ట్ గా చెప్తావు. యాంకరింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు, రావట్లేదా? ఇప్పుడు దాకా అనిపించిన యాంకర్ ఇదేనా? కూర్చొని మాట్లాడుతున్నట్టుంది. సరదా, నేను ఫస్టే చెప్పాను కదా సరదాగా ఉంటుందని.
బాగుంది. ఓ ఇంగ్లీష్ లో చెప్పాను అర్థం కాలేదు అనుకుంటా. ఫన్నీ ఫన్నీ అన్నాను కదా, అర్థం నువ్వు కూడా కాలేదు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావా అయితే? యా ఈ మధ్య నన్ను క్వశ్చన్ అడుగుతా ఇదేనా? ఓకే డన్, నాది అయిపోయింది. మళ్ళీ ఆగుదాం, దాని మంచి ట్రూతే. మంచి ట్రూత్ అంట. కిడ్స్ ఎప్పుడు? కిడ్స్ ఈ పిల్లకి ఇట్లా ఉంటుంది, కొంచెం కష్టమే అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ మేబీ. నెక్స్ట్ ఇయర్. ఓకే ఓకే, నీకు ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్ మళ్ళీ ట్రూతా? ట్రూత్. ఓకే, ఇంకో 2 days ఉన్నాయి కదా. సరే ట్రూత్ కాదు, నువ్వు డేర్ తీసుకో. ఎందుకు డేరు? నా డేర్ మీద నీకు ఎందుకు? నేను అడుగుతా. నా డేర్ మీద ఎందుకు ఇది ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? వాట్ యు నీడ్? సరే నేను అడుగుతున్నా ట్రూత్, నువ్వు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తా? ఆటగాడే. కాదు, అలెక్సాలో పాటలు పెట్టుకుంటా, మిర్రర్ లో చూస్తూ ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి డాన్స్ వేస్తూ తిరుగుతుంటాను. ఎట్లా డాన్స్ చేస్తావు? లా 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 లైక్ దిస్ విత్ ద సాక్స్ ఆన్. సాక్స్ వేసుకుని. సాక్స్ వేసుకున్నా? విధంగా లేదే. నాకు కూడా నాకైతే వేరేనే వచ్చింది. షల్ వి గో ఫార్వర్డ్? యా వి షూర్. You can go from there. పవిత్ర ట్రూత్ ఆర్ డేర్? Of course, truth. ట్రూత్. క్వశ్చన్ లేవా? ఉన్నాయి. నేను అడుగుతా. అడుగు అయితే అడుగు. మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ కిస్ ఎప్పుడు ఇచ్చావు? అరే too much. Tell me na. You can't do like this. What? Do like this? You never kissed anyone? I kissed. Then tell me. No. చెప్పు పవిత్ర. అంటే కిస్ చేసింది. చేసింది అంటే చేసింది. చేసింది. నా బాయ్ ఫ్రెండ్ చేస్తా, ఎవరు చేస్తా? ఓకే, ఎంత టైం? మా మూడు ఎంత టైం? ఎంత టైం? ఎంత టైం? మాకు టైం తో సంబంధం ఉండదు, ప్రేమతోనే సంబంధం. ప్రేమ ఉంటే ఎంతసేపు పెట్టుకోవచ్చు. ఆటగాడే ఇది. పెద్ద ఆటగాడే, పెద్ద ఆటగాడే. లేదు సార్. నెక్స్ట్ ట్రూత్ నీది. నెక్స్ట్ ఇప్పుడు డేరే తీసుకోవాలి. ఒకటే అడిగేవరా? అయిపోయింది. ఒకటే అడిగి ఒక చెప్పండి అంతే. ఇంకోటి ఉంది, ఇంకోటి అడుగు. లేదు అంతే బ్రో. ఉంది, ఇంకో ట్రూత్ ఉంది, అడుగు. అయితే నువ్వే అడిగేసే, నీకు అడగాలని ఉంది, అది చెప్పు నాకు. అడిగితే పర్సనల్ గా చెప్తాను, ఇంటర్వ్యూలోనే అడగాలి కాదు. నీకు అడగాలని ఉంది, అడిగేసే. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పవిత్ర? ట్రూత్ గా చెప్పు. నిజంగా అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు తగ్గ పర్సన్ వచ్చి నన్ను బాగా చూసుకున్న అల్లరి భరించి ఉండే పర్సన్ అయితే ఐ డెఫినెట్లీ మ్యారీ. కష్టమే అయితే. సరే, ఇప్పుడప్పుడే జరిగేలా ఇప్పుడప్పుడే జరిగే పనులు. నన్ను అడుగు పిల్లలు ఎప్పుడని? నీకు పెళ్లి కావాలి కదా ఫస్ట్. పిల్లలు ఎప్పుడు దాకా ఎందుకు పోతావే? వద్దా నీకు? ఆ పిల్లలు అడగలేను. అట్టే నేను పిల్లలు కావాలని నీకు? వద్దులే. సో మూవింగ్ టు ద ఫార్వర్డ్. సో ట్రూత్ ఆర్ డేర్? డేర్. డేర్. ఈ షో అయ్యే వరకు చిన్నపిల్లల మాట్లాడు నువ్వు. మంచి స్టార్ట్ చేయి. ఇప్పుడే స్టార్ట్ చేయి. దీంతో స్టార్ట్ చేస్తా. దీన్ని నేను అడుగుతా క్వశ్చన్, నువ్వు క్వశ్చన్ అడుగుదు కానీ. సారీ, డేర్ ఇద్దు కానీ. ఎవరిని అడగాలి? డేర్ ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ నీది? నీదేంటి డేర్? డేర్ డేర్ ఏదైనా ఇవి. డేర్ అంటే నువ్వు నన్ను ముద్దు ఎత్తుతుందా? ఎత్తుతో నీతో చిన్నపిల్లలు అంత ఇష్టం కదా నీకు? ఎంతమంది అంత ఇష్టం చిన్నపిల్లలు అంటే నీతో? ఎందుకు ఇష్టం లేదు నీతో? చెప్పు. నువ్వు డేర్ చెప్పు. నీ డేర్ ఏంటంటే షుడ్ గో షబీన్ నీ హ్యాండ్ ఇక్కడ లిక్ చేయి. నేను చేయించుకో. నో, దట్స్ ద డేర్. ఇప్పుడు మా ఇద్దరు కలిపేద్దాం చూస్తున్నావు. నేను స్ట్రైట్ రా. అరే ఆ పిల్ల చెమట ఉప్పు ఉంటుంది. అరే ఎక్కడెక్కడో చేతులు పెట్టాను రా. నో ప్లీజ్ ఇదే డేర్. జస్ట్ టిప్ అంతే, టచ్. అరే ఎంత చండాలంగా మనము ఏదో బూత్ వీడియోలు చేసేటట్టు. అవసరమా ఇది? నువ్వేంటి రెడీ? నువ్వు కన్ఫ్యూజన్ లో హ్యాండ్ ఇచ్చేస్తున్నా. సరే ఇదిగో. ఏది బాగుంటుంది? షబీన్ హ్యాండ్ ఇక్కడ టచ్. దా తడి అంటారు అంతే కదా? తడి అంటారు అంతే. చీపో. అరే డోంట్ డూ దిస్ రా. అరే పెళ్లి కావాలన్నావు, ఎన్ని చేస్తే ఎలా అయితే రా పెళ్లి?
దానికంటే అయిపోయింది నాకు అవ్వాలిగా పెళ్ళి. 5 యానిమల్ సౌండ్స్ చేయి విత్ ద ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఓకే ఫస్ట్ క్యాట్. ఓకే ఓకే తర్వాత డాగ్. బాగా చేస్తుందిరా. తర్వాత చెప్పు. తర్వాత ఏడ్చే కుక్క. అరే భలే చేస్తుంది. పవి ఆర్ డూయింగ్ సో గుడ్. యా. సో ఇప్పుడు బాగా కోపం వచ్చిన కుక్క. ఇందులో కోపం వస్తుంది. ఇంకోటి 4 అయిపోయా. ఇంకోటి ఏముంది? డాంకీ చెయ్యి. పాము. పాము. నేను చెయ్యాలో నాకు కూడా ఒకటి వచ్చింది. చిన్న కుక్క పిల్ల వచ్చింది. ఆగు చేయని రాదురా, క్యూట్ గా ఉంటది. చిన్న కుక్క పిల్ల కదరా, క్యూట్ క్యూట్ చేస్తుందా? చెయ్యి. అరుపు కంటే ఫేస్ అట్లనే ఉంది. ఫేస్ చెయ్యి. పొరపాటుగా మనిషి పుట్టాము. బేసిక్ గా మేము జంతువులు. రే వచ్చిందా లేదా చెప్పు. వచ్చింది, బాగా వచ్చింది. కాబట్టి నీకు ఏ యానిమల్ సౌండ్ వచ్చో చెయ్యి. నాకు పవిత్రలా చేయడం వచ్చు. ఆఫ్టర్ లిప్స్టిక్ షీ విల్ డూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నా షోకి వచ్చి ఇంత టైంని, మీ వాల్యుబుల్ టైంని నాతో స్పెండ్ చేసినందుకు. ఎలా అనిపించింది నా షో? బాగుంది, చాలా బాగుంది. అసలు నాకు అసలు ఏదో ఇంటర్వ్యూ లాగా అసలు లేదు. జస్ట్ చిట్ చాట్. ఒక 3 ఫ్రెండ్స్ కూర్చుంటే ఎంత అల్లరి ఉంటుందో, అండ్ మెయిన్ మన 3 కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒకటి మర్చిపోయాను, అది చెప్దాం. అదే మనం ఎలా కలుసుకున్నామో చెప్దాం అన్నావు కదా, అది చెప్దాం. బ్రో నువ్వు చెప్పు, నేను నీకు ఎలా పరిచయం, నన్ను చూడంగానే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఏంటి? బ్రో అంటుంది, ఎలా ఫీల్ అయ్యి ఉంటుంది. మరి ఏదైనా ఫీల్ అవ్వచ్చురా. నేను అదే మన కస్తూరి షూటింగ్ లో ఆ రోజు నా ఫస్ట్ స్కెడ్యూల్లో లాస్ట్ డే వచ్చాను. స్కెడ్యూల్ మొత్తం లేదు నాది. ఆ రోజు 10 డే స్కెడ్యూల్ ఉండే వరుసగా. 10th డే వచ్చింది. ఈమె ఎవరా అనుకున్నా. ఈమె ఎంత ఉంది, ఆమె హీల్స్ ఇంత ఉన్నాయి. ఏంది మా ఇంత హీల్స్ వేసుకొని పోతుంది, ఎవరా అనుకున్నాం. వెళ్ళి మాట్లాడా. హవయ్యో అది అంటే ఫుల్ యాటిట్యూడ్. మన అమ్మకి ఇక్కడ దాకా పొగరు. ఇంత పొగరేంద్రా నైనా అది ఇది అనుకున్నా. పేరు యాటిట్యూడ్ అని పెట్టుకోవాల్సింది. ఇంత పొగరేంటి ఈమెకి అనుకున్నాను. కార్ దిగి షార్ట్ ఏంటంటే కంటిన్యూటీ షార్ట్ అంటే ఆమె కార్ దిగి రావాలంట. చేసింది, టక్క 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 సౌండ్లు చేసుకుంటూ మొత్తానికి షార్ట్ చేసేసింది. ఒక షార్ట్ కోసం వచ్చావు కదా ఆ రోజు. అయిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్ మళ్ళీ వచ్చింది. అప్పుడు ఆ రోజు మాట్లాడింది. అట్లా ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే నువ్వు చెప్పు పవిత్ర, మనం ఎలా పరిచయం, నేను ఎలా పరిచయం నీకు? నాకు కూడా సేమ్. ఒక సీరియల్లో నేను ఒక చిన్న గెస్ట్ రోల్ చేద్దామని వెళ్ళాను. అక్కడ షెబీనా నాకు ది లీడ్ ఇన్ ద సీరియల్. సో అక్కడ నాకు ఏమంటారు ఆ బ్రేక్ టైంలో బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. బ్రేక్ టైంలో బాగా కనెక్ట్ అయ్యి సో అక్కడ నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది మాది. చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటుంది. నా బ్రేక్ డౌన్స్ లో అండ్ నా హ్యాపీనెస్ లో ఆల్మోస్ట్ షెబీనానే ఉంది. నేను ఏమన్నా చేసుకుంటానేమో, నేను ఎక్కువ ఫీల్ అయిపోతానేమో అని చెప్పేసి ఎప్పుడు షెబీనా తన పర్సనల్ లైఫ్ తన పెళ్ళయింది అయినా కూడా నాకు ఎక్కువ టైం ఇస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట షెబీనా నా లైఫ్ లో. నేను మణికంఠని కలిసినప్పుడు లైక్ ఆ రోజు షూట్లో ఉన్నాం అనమాట. అరౌండ్ 7 o'clock అలా అవుతుంది ఈవినింగ్. షూట్ చేసి అలా వస్తూ ఉంటే హాల్లో కూర్చొని ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో క్లోజ్ ఫ్రెండ్ లాగా, హే హాయ్ ఇట్లా ఎగ్జైట్మెంట్తో హిందీలో మాట్లాడేస్తున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాడు. అంటే ఒక అమ్మాయిని చూడగానే కలిపేస్తాడు చూడు పులిహోర, ఆ కైండ్ ఆఫ్ లో ఎగ్జైట్మెంట్తో ఏ కहाँ से हो आप, इधर ही रहते आप, मैं भी హైదరాబాద్ ఇట్లా మాట్లాడేస్తున్నాడు. మై బి హైదరాబాద్ అలా మాట్లాడుతున్నాడు. మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? ఓ అవునా, ఇలా ఎగ్జైట్మెంట్ మనవాడు మాట్లాడతాడుగా. అలా నేను అనుకున్నా ఎవడరా వీడు అసలు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అసలు దేనికి వచ్చాడు. యాక్చువల్గా బ్రదర్ క్యారెక్టర్ కి రీప్లేస్మెంట్ గా వచ్చాడు. సో బ్రదర్ క్యారెక్టర్ చేస్తూ
ఆ సీరియల్లో నీకు బ్రదర్ క్యారెక్టర్ చేయడం వల్ల నువ్వు బ్రదర్ అన్నావా, లేకపోతే నిజంగా నీకు మణికంఠకి ఆ ఫీల్ వచ్చిందా? మణికంఠతో బ్రదర్ అనే ఫీల్ వచ్చింది. లైక్ వాడికి నాకు అసలు పోలికే ఉండదు అనమాట. సో చాలా డిఫరెంట్ ఆపోజిట్ అనమాట. సో సీరియల్లో బ్రో అని పిలుస్తాను కదా, సో అలానే ఆ చెల్లి అనుబంధం వాడికి నాకన్న అనుబంధం. సో చిన్న గిఫ్ట్. ఆల్ ఈజ్ వెల్, బీ పాజిటివ్. ఆల్ ఈజ్ వెల్, బీ పాజిటివ్. ఓకే, అంటే పాజిటివ్ అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి పాజిటివ్ అంటే కొంచెం భయంగా ఉంది. సో గైస్, అది నా షో అంటే అలా ఉంటుంది అనమాట. హడావిడి ఫన్నీగా, అది ద మ్యాటర్. ఓకే, యాంకర్ ఏది వీళ్ళు ఇలానే చేస్తారు గైస్, గయ్య. ఓకేనా, స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో వేరే యాంకర్ తో వస్తాం గైస్. బాయ్ పర్ఫెక్ట్. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తాను. వీళ్ళు అసలు నాకు సరిగ్గా కోఆపరేట్ చేయలేదు, వేరే వాళ్ళని తీసుకొస్తాను. గుద్దుతా. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షట్ అప్. ఓకే, డన్. సో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. ఏదైనా తప్పులు ఉంటే ఇంప్రూవైజేషన్ చేస్తాను అనమాట, తప్పుల్ని కాదు. మాట్లాడతారా? ఓకే గైస్, బాయ్, టాటా.